ఇండియా ఈరోజు ఇంకొంచెం తొందరగా ఆల్అవుట్ అయితే బాగుండేది అని నాకు అనిపించింది భయ్యా. ప్లీజ్ తిట్టద్దండి, ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను అలా అనడానికి ఒక కారణం ఉందన్నమాట. నాకు కూడా నచ్చదు ఇండియా తక్కువకి ఆల్అవుట్ అవ్వడం. బేసిక్గా చూసామంటే 185 కొట్టింది, ఇంకా తక్కువకి అంటే 150కు ఎక్కడైనా ఆల్అవుట్ అయితే బాగుండేది నా ఫీలింగ్. దానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉందన్నమాట. అది చెప్పాక మీరు కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ అవునేమో అనుకుంటారు. అంటే మన వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నా. ఆస్ట్రేలియా గేమ్ ప్లాన్లో మనం చిక్కుకుపోయాం. సో ఇది నాకు అర్థమైంది అనమాట ఈరోజు మ్యాచ్ చూశాక. సో బేసిక్గా మన వాళ్ళు 185గా ఆల్అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా ఏమో 9 రన్స్, 1 వికెట్ కోల్పోయింది. సో ఈ విధంగా అయితే మీరు చూసారు అంటే మనం ప్రివ్యూ వీడియోలో ఏం చెప్పాము, ఈ పిచ్ అన్నది బేసిక్గా ఫస్ట్ ఒక్కరోజు లేదా ఫస్ట్ 2 రోజులు భయంకరంగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది, బ్యాటింగ్ ప్యారడైజ్. ఇది నేను చెప్పడం కాదు, మీరు చాలా చోట్ల వినే ఉంటారు, ఎందుకంటే ఆ పిచ్ నేచర్ అది. కానీ సడన్గా కట్ చేస్తే ఈరోజు బాల్ కన్సిస్టెన్సీ బౌన్స్ అని చెప్పాం కదా, అదైతే ఉంది. కానీ స్వింగ్ అవుతుంది, బాల్ బాడీ తగులుతోంది. అంటే అంటే మన వాళ్ళు అనుకున్నట్టు బాల్ రావట్లేదు బ్యాట్ మీదకి, పిచ్చిగా ఇబ్బంది పెట్టింది. ఖచ్చితంగా పిచ్ అయితే కొంచెం బౌలింగ్కి బాగా అనుకూలించింది కంపేర్ టు అంటే మనం అనుకున్న దానికన్నా. దానికి తోడు మన వాళ్ళ కొంచెం బ్యాట్ పర్ఫార్మెన్స్ యాడ్ అవ్వడం వల్ల 185కి ఆల్అవుట్ అయ్యాం. అంటే ఒకవేళ బాగా ఆడి ఉంటే ఒక 250 260 కొట్టే పిచ్చే ఇది. సో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఎందుకు పిచ్ ఇలా తయారైందని మీకు డౌట్ రావచ్చు. సో బేసిక్గా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పుడు చూసాము అంటే 1-2 అంటే మనం 1 గెలిచాం, వాళ్ళు 2 గెలిచారు. ఈ సిడ్నీ టెస్ట్ మనం గెలిచామంటే 2-2తో డ్రా అయిపోతుంది. డ్రా అయితే ఏమవుతుంది, బార్డర్ గవాస్కర్ ట్రోఫీని మనం రిటైన్ చేసుకుంటాము. సో అది జరగకూడదు అంటే ఫస్ట్ రోజు బౌలింగ్కి అనుకూలించాలి. ఆ విధంగా పిచ్ని తయారు చేసుకున్నారు. ఎందుకంటే ఇది బేసిక్గా ఇది ఆస్ట్రేలియా వాళ్ళు మోసం చేయడం ఇవన్నీ ఏం లేదు, మన వాళ్ళైనా అలానే చేస్తారు. అంటే మనం గెలవాల్సిన మ్యాచ్లు పిచ్లు కొంచెం మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం, ఇది బేసిక్గా జరిగే పనే. ఎందుకు బౌలింగ్కి అనుకూలించారు అంటే బేసిక్గా మన బౌలింగ్ బ్యాటింగ్లో చూసుకున్నాము అంటే బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సో మన బౌలింగ్లో బుమ్రా ఒక్కడే బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో కాబట్టి బుమ్రాను మనం ఎదుర్కొందాం. వాళ్ళ మెయిన్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ ఇబ్బంది పడుతుంది కాబట్టి బౌలింగ్ పిచ్ని తయారు చేద్దామని చెప్పి వాళ్ళు బౌలింగ్ ప్లాన్తో వచ్చారు. సో నేను అందుకే అన్నా అనమాట, మన వాళ్ళు త్వరగా ఆల్అవుట్ అవ్వాల్సింది అని చెప్పి. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు 150కి ఆల్అవుట్ అయ్యారు, 185 35 రన్స్ డిఫరెన్స్ ఏమీ కదా, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం, ఫస్ట్ రోజు బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ బౌలింగ్ పిచ్ అన్నది అంత బాగా బౌలింగ్కి అనుకూలిస్తున్నప్పుడు మన బుమ్రా బౌలింగ్ని ఆస్ట్రేలియా వాళ్ళు ఎదుర్కోవాలి, ఎక్కువ ఓవర్స్ ఫేస్ చేయాలి. సో అప్పుడు తొందరగా ఇంపార్టెంట్ వికెట్స్ పడిపోతాయి. ఇంపార్టెంట్ వికెట్స్ పడిపోతే ఏమవుతుంది, వాళ్ళు ఒకవేళ లీడ్ కొట్టినా సరే, రేపు ఒకవేళ ఇంకా బ్యాటింగ్ గురించి లీడ్ కొట్టినా పెద్ద లీడ్ ఏమీ రాదు, ఎందుకంటే ఇంపార్టెంట్ వికెట్స్ పడిపోవడం మనకు కావాలి, వికెట్స్ పడడం ఇంపార్టెంట్. సో అందుకే అన్నా అనమాట, ఇంకొన్ని ఎక్కువ ఓవర్స్ ఆస్ట్రేలియా ఆ పిచ్ పైన ఆడి ఉంటే బాగుండేది, బ్యాటింగ్ ఆడి ఉంటే బాగుండేది. ఇది అనమాట గేమ్ ప్లాన్ అన్నది. సో బట్ మనం అనుకున్నట్టయితే జరగలేదన్నమాట. ఎందుకంటే లాస్ట్లో మన బ్యాట్స్మెన్స్, మన టైలెండర్స్ ఎవరో ఆడలేదు, పెద్ద రన్స్ ఏం చేయలేదు, కానీ వికెట్స్ అనేవి పడలేదన్నమాట. మన వాళ్ళు ట్రై చేస్తున్నారు కొడదామని చెప్పి, ఏదో ఊపేద్దాం అన్నట్టుగానే మీరు చూసారంటే మ్యాచ్ని, ఏదో ఊపేద్దాం అన్నట్టుగానే బ్యాటింగ్ ఆడారు. బేసిక్గా ఎక్కడ కూడా డిఫెన్స్ అలాంటివి ఆడలేదు, ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళతో బ్యాటింగ్ ఆడించాలని చెప్పి. బట్ వర్కౌట్ కాలేదు. అయితే బుమ్రా 22 కొట్టాడు అనమాట. చెప్తే షాక్ అవుతారు. ఈ టెస్ట్ సిరీస్లో ఇండియన్ కెప్టెన్కి ఇదే హైయెస్ట్ స్కోర్. అంటే ఇంతకుముందు రోహిత్ శర్మ కొట్టలేదు, దానికి ముందు బుమ్రా ఆడాడు ఒక ఫస్ట్ టెస్ట్ కెప్టెన్గా, అప్పుడు కొట్టలేదు. సో ఇండియన్ కెప్టెన్గా ఈ టెస్ట్ సిరీస్లో బుమ్రాదే హైయెస్ట్ స్కోర్ అనమాట, 22. వామో ఇది ఘోరం. ఇక టీమిండియా బ్యాటింగ్కి వద్దాము. యాజ్ యూజువల్ రోహిత్ శర్మ ఒక హీరో, అంటే ఆడలేదు కదా మ్యాచ్, హీరో ఎలా అవుతాడు. సో ఒకటి చూడండి, రోహిత్ శర్మ టీంలో ఒక నార్మల్ ప్లేయర్ కాదు, అతను టీంకి కెప్టెన్. అంటే తను అనుకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ తను ఆడచ్చు, కానీ ఎందుకు ఆడలేదు, ఎవరైనా ప్రెజర్ పెట్టారా? ప్రెజర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ టెస్ట్ అనమాట. దీని తర్వాత రిటైర్మెంట్ ఇచ్చుకోవచ్చు కావాల్సింది, తను అంత ఇబ్బంది పడుతుంటే. కానీ తను ఎందుకు ఆడలేదు తెలుసా, టీం కోసం డెసిషన్ తీసుకున్నాడు. అరే నేను ఫామ్లో లేను కదా, నా బదులు ఇంకొకరు ఆడతారు ఏమో, రన్స్ చేస్తారేమో, టీమిండియా గెలుస్తుందేమో అని ఆలోచించాడు తప్ప, నేను కెప్టెన్ని, నేను ఆడకుంటే ఎట్లా అని చెప్పి ఆ ప్రౌడ్కి ఆ గర్వానికి పోకుండా తను అంత అంటే తనందుకు తానుగా స్టెప్ డౌన్ అవ్వడం అన్నది నిజంగా అంటే హీరో నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రెజర్ వస్తుంది అంటే, ఫ్యాన్స్ దగ్గర నుంచి అంటే ఇప్పుడు సపోజ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు, రోహిత్ శర్మ ఫ్యాన్స్ని ఎలా ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో మీ వాళ్ళు లేడు మ్యాచ్లో. సో ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఏం జరుగుతాయో, కానీ ఈ ప్రెజర్ని తట్టుకొని తను స్వయంగా ఒక టీం కోసం డెసిషన్ తీసుకున్నాడు అనమాట. కానీ మనం ఎలా ఆలోచిస్తాము అంటే, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు మంచి పని అయిందిరా అలా ఆలోచించకండి. తన
అంటే తన టీంలో తన స్థానం ఏంటి, తను ఏం చెయ్యగలడు అవన్నీ పక్కన పెట్టి తను పక్కకి వెళ్ళాడు అంటే నా దృష్టిలో మాత్రం తను తీసుకునే డెసిషన్కి మనం ఖచ్చితంగా సూపర్ గుడ్ అని చెప్పాల్సిందే. సో అందుకే అనమాట రోహిత్ శర్మ నా దృష్టిలో ఈ రోజు మాత్రం హీరో అనమాట. అంత ప్రెజర్ ఉన్న తను ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ మన బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే మెయిన్గా సో రోహిత్ శర్మ డెసిషన్ తీసుకున్నాడు, అయినా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. నేను చెప్పా కదా ఒక మంచి అంటే బౌలింగ్ అనుకూలిస్తున్నా సరే మన దగ్గర ఉన్న టాలెంట్కి ఒక 250 260 అని కొట్టాల్సిన పిచ్చు, కానీ మన వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్ తనకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు అనమాట. ఆల్రెడీ చెప్పాను, ఆ బాల్ ఎక్కడో వెళ్తున్నా వెంటాడి వేటాడి తనే అవుట్ అవుతున్నాడు. బేసిక్గా తనందుకు తనే వెళ్తున్నాడు. స్టార్టింగ్లో బాగానే కనిపించాడు, కానీ ముందుకెళ్ళే కొద్దీ మళ్ళీ సేమ్ అలానే అయిపోయాడు. ఇక శుభ్మన్ గిల్ కూడా అవసరం లేని టైంలో కరెక్ట్ ఇంకా బ్రేక్ వస్తుందిరా బాబు అనే టైంలో ఏదో పిచ్చి షాట్ ట్రై చేసి అవుట్ అయ్యాడు, వికెట్ ఇచ్చేసాడు. అంటే మంచి స్టార్ట్స్ వస్తున్నాయి కానీ దాన్ని బిగ్ స్కోర్స్కి కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఇక రిషబ్ పంత్ గురించి మాట్లాడాలి. సో 40 రన్స్ నా దృష్టిలో తన ఫేస్ చేసిన బాల్స్, తన ఫేస్ చేసిన బౌలర్స్ రూపంలో 40 రన్స్ చాలా పెద్ద స్కోర్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడ్డాడు. 12 సార్లు తన బాడీకి బాల్ తగిలింది, చేతులకి, రిబ్స్కి, ఎక్కడంటే అక్కడ చెప్పలేని చోట్ల, ఎక్కడంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్ బాల్ తగిలింది అనమాట తను బ్యాటింగ్ చేసినంత సేపు. సో అన్ని బాల్స్ అంటే తన నేచర్ అది కాదు, తన బేసిక్ నేచర్ హిట్టింగ్, అది పక్కన పెట్టి బాల్స్ని తగిలించుకుంటూ ఆడాడు అనమాట. అందుకే రిషబ్ పంత్ చాలా మంచి స్కోర్. ఆ 40 స్కోర్ కూడా మనం దాన్ని ఒక 80-90తో కంపేర్ చేసుకోవాలి, అలాంటి స్కోర్ అనమాట. ఇక లాస్ట్లో బుమ్రా మెరుపులు 4లు, దాంతో టీమిండియాకి వచ్చింది. సో చెప్పాను కదా, బట్ మిస్ చేసిందల్లా ఒకటే అనమాట. వాళ్ళు ఇంకొక 10-15 ఓవర్స్ ఒకవేళ ఆడి ఉంటే సో ఖచ్చితంగా చెప్తున్నా ఇంకా 2-3 వికెట్స్ పడేటి. రేపు ఎలా ఉంటుంది ఈ పిచ్ మనం ముందే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే రేపు వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది. సో బేసిక్గా సిడ్నీ టెస్ట్ అనేది డ్రా వైపుగా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళు ఎందుకు బౌలింగ్ పిచ్ తయారు చేశారు అంటే దీనికోసమే అనమాట. సో ఎంత ఎక్కువగా బౌలింగ్ని యూజ్ చేసుకుంటే బ్యాటింగ్ వీక్నెస్ మీద కొట్టి ఈ టెస్ట్ మ్యాచ్ని తొందరగా అయిపోగొట్టచ్చు. ఇదే ఆస్ట్రేలియా గేమ్ ప్లాన్. సో చూద్దాం మరి రేపు మన వాళ్ళు ఎలా గెట్ ఆన్ అవుతారు. ఎందుకంటే బుమ్రా మీద డిపెండ్ అవ్వకుండా ప్రసిద్ధ్ కృష్ణ ఒకవేళ ఇక్కడ కీ బౌలర్ అవుతే అవ్వచ్చు అనమాట. ఎందుకంటే తన బౌలింగ్ స్టైల్కి ఆ పిచ్కు బాగా వర్కౌట్ అవుతుంది. బట్ రేపు పిచ్ ఉంటుందా ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా సూపర్ ఉంటుంది చూడడానికి మ్యాచ్. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.